బుచ్చిరెడ్డిపాలెం మండలం మినకలులో రాష్ట్ర స్థాయి జూనియర్ ఎడ్ల పందాల పోటీలు ఆదివారం హోరాహోరీగా సాగాయి. ఈ పోటీల్లో నెల్లూరు జిల్లా గంగపట్నంకి చెందిన శ్రీ చాముండేశ్వరి సీ ఫుడ్స్ ఎడ్ల జత మొదటి స్థానంలో నిలిచాయి. రెండవ స్థానంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎడ్లు, మూడవ స్థానంలో నెల్లూరు జిల్లాకు చెందిన చింతోపు ఎడ్లు విజయం సాధించాయి. పందాలలో పాల్గొన్న విజేతలకు మినకళ్ళు సేవా సమితి ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు. వివిధ జిల్లాల నుంచి 35 జతల ఎడ్లు పోటీలు పాల్గొన్నట్లు నిర్వాహకులు బొర్రు రాము, షేక్ కరీముల్లా తెలిపారు. ఉండి ఊరి పేరుని, మా మినగళ్ళ పేరుని రాష్ట్రం అంతా తెలియజేయడం కోసంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా మినగల్లో రాష్ట్ర స్థాయి జూనియర్ ఎద్దుల బండాల పోటీలు జరగడం నిజంగా చాలా సంతోషకరం. ఇది సక్సెస్ చేసినందుకు మా మినగల్లోని ప్రతి ఒక్క పౌరుడికి పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా మా ఊరికి వచ్చేసిన ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు. మీరు చూసుకొని జాగ్రత్తగా భోంచేసి జాగ్రత్తగా తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాకు అన్ని రకాలుగా కృషి చేసినటువంటి మా సిఏ గారికి స్పెషల్గా మా గ్రామ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు. మా ఎమ్మెల్యే మేడం గారికి స్పెషల్గా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ ఎద్దుల బండిలో పోటీ చేయడానికి 35 జతలు వచ్చినాయండి. 35 జతలు. ఈ 35 జతలు నిర్వహించడం ఇప్పటికి 15 జతలు అయిపోయినాయి. ఇంకొక 20 జతలు ఉన్నాయి. అవి తిరునాళ్ళ సందర్భంగా మన గ్రామస్తులందరూ మన గ్రామంలో బండలాగుడు పోటీలు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే గ్రామాల్లో నశించిపోతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఈ యొక్క ఆటపాటలు, ఈ పోటీలందరూ అందరికీ అవసరమైనటువంటి సంస్కృతిని మన గ్రామస్తులు అందరికీ చూపించాలి. అదేవిధంగా బండ్లో మన వ్యవసాయదారులము, మన యొక్క దగ్గరటువంటి ఎడ్లు, వీటిలన్నింటిలో మనం వ్యవసాయం చేయాలి. వాటిని కూడా మనం సంరక్షించుకుంటూ వాటిని ఏ విధంగా వ్యక్తులు పోషిస్తున్న ఉద్దేశంలో ఈ బండలాగుడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంతా పీస్ఫుల్గా జరుగుతుంది. దానికి సంబంధించిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామస్తులందరికీ వచ్చి వీక్షించి ఈ యొక్క భీమేశ్వర స్వామి